నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నిద్ర పట్టడం లేదు. ఏ? తెల్లవారితే నాకు మీరెక్కడ దూరం అయిపోతారో, సంపద మనల్ని ఎక్కడ విడదీస్తుందోనని భయంగా ఉంది. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. అయినా సంపద ఎలాంటి ఎత్తులు వేసినా చిత్తు చేయగల తెలివితేటలు నా ముత్తుల భార్యకి ఉన్నాయి. ఆ కళ్ళల్లో భయం కాదు, ఆ పెదాల మీద నవ్వు నాకిష్టం. ఏది నవ్వు? చాటుమాటు ప్రేమలు అవసరం లేదు. ఈ ఒక్క పూటే కదా, ఎంజాయ్ చేయండి. తెల్లవారితే మాత్రం ఇలా మాత్రం ఉండదు. నన్ను మోసం చేసినందుకు మీకు తగిన శాస్తి చేయిస్తాను. సంపద, సౌర్య ప్లీజ్ నన్ను పట్టుకోవా, నా వల్ల కావడం లేదు. అడుగేస్తే నిలబడలేకపోతున్నాను. నడవలేనప్పుడు ఇల్లంతా తిరగడం ఎందుకు? ప్లీజ్ సౌర్య. సరే లే. నడు. అమ్మా, నా వల్ల కావట్లేదు సౌర్య. ట్రై చేయి, నడు. అమ్మా, తిరుగు ఇటు తిరుగు. నువ్వెంత మంచోడివి సౌర్య. ఏమైనా నీకు భార్య అంటే ప్రేమ ఎక్కువే. నిన్నేమో కాలిన కాలికి ఆయింట్మెంట్ రాసావు, ఇప్పుడేమో నడవలేకపోతున్నానంటే దగ్గరుండి ఇలా తీసుకెళ్తున్నావు. నా కోసం ఏవేవో చేస్తున్నావు. నిజానికి నీ కోసం ఇప్పటి వరకు నేనేమీ చేయలేదు. ఇంకా కోర్టు తీర్పు వచ్చిందంటే చాలు, మన కాపురం ఎప్పటికీ హాయిగా సాగిపోతుంది. ఏంటి వేషాలిస్తున్నావు? నిన్ను అమ్మా, నిన్ను ఆహా 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 ఆహా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఆహా, ఆహాహా, ఏంది బాబు నాకు ఈ అదృష్టం?
నేనెప్పుడు ఇంటికొచ్చినా అమ్మాయి మీద నువ్వో నీ మీద అమ్మాయో లేదా మీ ఇద్దరి మీద ఇంట్లో వాళ్ళందరూ కలిసి అమ్మాయి మీద ప్రేమ చూపిస్తూనే ఉంటారు. ఎన్నో కేసులు చూశాను. ఎక్కడ ఇంత ప్రేమ ఇంత అభిమానం చూడలేదు బాబు. కళ్ళలో నుంచి ఆ కొళాయి తిప్పటం మానేసి వచ్చిన పని చెప్పవయ్యా. మీ దెబ్బకి నా కన్నీళ్లు కూడా భయపడుతున్నాయమ్మా. అమ్మా, రాత్రి నా ఫోను పడిపోయిందమ్మా. నిజానికి నీ ఫోను నా దగ్గర, నా ఫోను నీ దగ్గర ఉండిపోయింది. లాక్ ఓపెన్ అవ్వడం లేదు, నా ఫోన్ ఏంటి పని చేయడం లేదని 1కి 3 సార్లు రాంగ్ పిన్ కొట్టేసరికి అది లాక్ పడిపోయిందమ్మా. అవునా? నా ఫోన్ మీ దగ్గరుందా? ఇటివ్వండి. ఇందమ్మా. ఏంటి సంపద, రావట్లేదా? ఇటివ్వు, నేను చూస్తాను. వేరే వాళ్ళ ఫోన్ తీసుకెళ్ళటమే తప్పు. ఎవరి ఫోన్ వాడుతున్నామో ఏం చేస్తున్నామో చూసుకునే పని లేదా నీకు? నా ఫోన్ లాగే ఉంది కదమ్మా, అందుకని నా ఫోనే అనుకున్నాను. మీ ఫోన్ అని ఎలా అనుకుంటారు? కనీసం లాక్ ఓపెన్ అవ్వనప్పుడైనా చూసుకునే పని లేదా? అదేనమ్మా, పొరపాటు అయిందని చెప్తున్నాను కదా. నాకు కొంచెం బీపీ ఉందమ్మా. టైంకి టాబ్లెట్ వేసుకోలేదంటే బాగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో నా ఫోన్ని గోడకేసి నేలకేసి కొడతా ఉంటాను. అలా కొట్టడం వల్ల లోపల పగిలిపోయి ఓపెన్ అవ్వట్లేదేమో అమ్మా. సారీ అమ్మా. ఏంటి సారీనా? ఫోన్ పగలగొట్టి సారీ చెప్తున్నావా? ఇందులో ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో తెలుసా మీకు? ఆవి ఫోన్లో నీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండటం ఏంటమ్మా? కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన కాపీ అంతా అందులోనే ఉంది. ఏ కాపీ అవసరం లేదమ్మా. నా ఫోన్లో బ్రహ్మాండంగా తీశాను. నా కళ్ళారా చూశాను కదా. అన్ని ఆధారాలుగా పెట్టి కోర్టుకి ఇవ్వడానికి మంచి రిపోర్ట్ తయారు చేశాను. ఎవ్వరు సాక్ష్యాలు అక్కర్లేదమ్మా. మీరిద్దరూ చరిత్రలో మంచి జంటగా నిలిచిపోతారమ్మా. మీరు మామూలు భార్యాభర్తలు కాదు. ముందు ముందు మీ గురించి తెలుసుకుని గుడి కూడా కట్టచ్చు. అబ్బబ్బబ్బబ్బా, వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. వచ్చిన పని మాత్రం చూసుకుని వెళ్ళావు. ఇక ఎన్ని రోజుల్లే అమ్మా. ఇక రేపు కోర్టు తీర్పు వస్తే నేనెందుకు వస్తాను? మళ్ళీ మీ అందరిని చూసి అదృష్టం నాకెందుకు కలుగుతుంది? ఓ నాయనో, నీకు దండం పెడతాను. ముందా ఏడు పాపు, ఆపు ఆపు. నన్ను ఇంతగా ఏ తెలుగు సినిమా ఏడిపించలేదు. మీరు ఏడిపిస్తున్నారు. చిన్నారావు గారు, సాక్ష్యాలన్నీ యాడ్ చేసి మంచి రిపోర్టే రాశారుగా? ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా నీట్గా తయారు చేసినానమ్మా.
ఈ రోజు జడ్జి గారు రావడం లేదు కాబట్టి రేపు మీరు అలా వస్తారో లేదో అవసరమైతే అక్కడే దండలు మార్పిచ్చేసి కోర్టు సమక్షంలో మళ్ళీ మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానమ్మా. ఇదిగో కళ్యాణి, నీకు పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా ఇదే కాబట్టి నీ పాటుకు నువ్వు ఉండిపో. కాకపోతే ఇంకోసారి వాళ్ళ జీవితాల్లోకి మాత్రం వెళ్ళకు. వెళ్ళావనుకో నీకే ఇబ్బంది అవుతుంది. కోర్టులో జడ్జి గారు చెప్తారుగా, ఆయన చెప్పక ముందే నువ్వు చెప్తావెందుకు? ఇవ్వాల్సిన సాక్ష్యాలు ఇవ్వ, అక్కడ ఇవ్వు. అవును క్షుణ్ణారావు గారు, మీ రిపోర్ట్లు ఏవో అక్కడ ఇవ్వండి. జడ్జి గారు ఏం చెప్తారో తర్వాత చూద్దాం. జడ్జి గారివి ఎన్నో తీర్పులు చూసిన వాడిని, నాకు తెలియదా? ఇదిగో అమ్మా, కోర్టులో 100% నీకే తీర్పు ఫేవర్గా వస్తుంది. నువ్వే ఇంటి కోడలివి, ఇందులో తిరుగులేదు. 4కి శూలం గుచ్చి నిప్పుల్లో నడిపించిన తట్టుకున్న మహాసాధ్వి అమ్మా. అదే రాశాను రిపోర్ట్లో. ఒకసారి దీనిపైన సైన్ చేయమ్మా. ఏం భయపడకమ్మా, సంతకం పెట్టు చాలు. రేపు నిన్ను మామూలుగా విచారిస్తారు. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయేటట్లు ఏర్పాట్లు చేస్తారు. ఏంటి, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతుందా? ఉంటుందమ్మా, ఉండాలిగా. ఉండాలనేగా ఇన్ని ప్రయత్నాలు చేశాం. నువ్వు సంతకం పెట్టమ్మా. అమ్మా, నీ ఫోన్ నేను పగలగొట్టాను కాబట్టి ఆ డబ్బు నేను ఇస్తాను. ఉంటానమ్మా. నా రాతేంటో, వద్దనుకున్న వాళ్లే నాకు కోడలుగా తగలెడతారు. రేపా కోర్టు తీర్పుతోనైనా ఇది పోతుందేమో అనుకుంటే ఆ క్షుణ్ణారావేమో ఇంత పొడుగున రిపోర్ట్ రాశాడంట. రేపా కోర్టులో ఏం జరుగుతుందో, ఆ జడ్జి ఏం తీర్పు చెప్తాడో. అటు తిరిగి ఇటు తిరిగి ఈ మహోత్తల్లి ఇక్కడే తెష్ట వేసేలా ఉందిగా. ఛీ! చెప్పండమ్మా. ఇదిగో ఈ కమ్మలు పెట్టుకొని మాకు డబ్బులు ఇవ్వండి. ఎంత కావాలమ్మా? ఎంత వస్తే అంత ఇవ్వండి సేట్. సరే కూర్చోండి.
మమ్మల్ని ఏం చూస్తావు గాని తొందరగా డబ్బులు ఇవ్వు. ఏందా సూపు? అంత నాణ్యమైన బంగారం ఇంతకుముందు ఏడ చూడలే. అది పాత బంగారం. ఆ విషయం దాన్ని పట్టుకోగానే అర్థం కావాలా. ఇప్పటికి అర్థం కాలేదంటే అసలు నువ్వేం బంగారు వ్యాపారం కదూ. అవునమ్మా, ఎంత విలువైన గిల్టు కమ్మలు తెచ్చిన మీలాంటి మొహాల్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. గిల్ట్ నగలేంటి? ఎట్టా కనిపిస్తుండవు మీ కంటికి? ఇవి శాంపిలే. వీటికి సరైన డబ్బు ఇస్తే తరతరాలుగా వారసత్వంగా వస్తున్న బంగారం మా దగ్గర చాలా ఉంది. అదంతా నీ దగ్గరే అమ్మేస్తాం. అది కూడా ఇదే బంగారం అయితే ఇంకో 4 తరాలు మీ దగ్గరే ఉంచుకోండి. ఏం సేటు, వెటకారమా? మీరు మాకి దగ్గర చేస్తున్నది వెటకారం. నకిలీ బంగారం తెచ్చి నన్ను మోసం చేయాలని చూస్తారు. మళ్ళీ నకిలీ అంటాడేందిరా? ఉండమ్మా. అక్క, ఏంటిది? చెప్పరా. నువ్వు ఇచ్చిన నగలు నకిలీ అంటున్నారు. నకిలీ వాటిని నకిలీ అనకుండా ఏమంటారా? ఇవి నకిలీ నగలేంటక్క? ఒరిజినల్వే కదా నువ్వు ఇచ్చింది. ఆ కళ్యాణి మనల్ని అందరినీ బురడీ కొట్టించి నీ చేత్తోనే అసలు నగలు తెచ్చి నకిలీ నగలు తీసుకెళ్లేలా చేసింది. అరే వీడొకడు. ఏమైందిరా? అమ్మా, ఆ కళ్యాణి ఉందిగా, చిన్నపిల్ల. ఆ పిల్ల ఆడుతూ ఆడుతూ అసలైనవి తీసి ఇవి పెట్టేసిందంటమ్మా. నువ్వు పద, నేను చెప్తాను. మీలాంటి వాళ్ళని పోలీసులకి పట్టించాలి. మళ్ళీ పోలీసులు అంటావేంటి? మా అమ్మాయి ఆడుతూ ఆడుతూ మార్చేసిందని చెప్పాను కదా. అమ్మా, నువ్వు పద. ముందు నువ్వు పద. వాడు పోలీసులకు గనక ఫోన్ చేస్తే పోయి జైల్లో చెప్పకూడదు తినాలా. పద. ఇంట్లో పరిస్థితి ఏంటి? ఆ తిండి ఏంటి? ఆకలేసింది తింటున్నాను. ఆవేశం వచ్చింది తింటున్నా, ఆకలేసింది తింటున్నా. ఇవి తప్ప వేరే పనే ఉండదా నీకు? ఇప్పుడు మీ బాధ ఏంటి? రండి, మీకు 4 గింజలు పెడతాను, తిందురు గాని. గింజలు ఇంటి ముందు కోడికేస్తారు, కోసుకోవడానికి పనికొస్తుందని. నన్ను కోడించేసేసావు కదే. అన్నిటికీ పెడార్థాలు తీస్తారెందుకండి? అర్థమే కానప్పుడు పెడార్థాలే వస్తాయి. ఆ క్షున్నారావు వచ్చాడు. కోర్టులో కేసు సంపదకే ఫేవర్ అయ్యేలా రిపోర్ట్ రాశానన్నాడు. దాని గురించి ఆలోచించవా? ఆ సంపద మాయలాడి ఏం చేయాలనుకున్నా చేయగలదు. అది కోర్టులో నన్నే బోల్తా కొట్టించింది. అయినా అది ఓడితే ఏంటి, గెలిస్తే ఏంటి? సంపద ఓడిపోతే కళ్యాణి, శౌర్య ఇద్దరు ఒకటవుతారు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. అదే శౌర్య సంపద ఒక్కటైతే శౌర్య మాత్రమే కాదు, ఇంట్లో అందరూ బాధపడాలి. అందరం బాధపడాలి. ఆ కోడలికి అత్తగా కాదు, కొడుక్కి తల్లిగా ఆలోచించు. సంపదని ఆపడానికి మన వైపు నుంచి ఒక్క ప్రయత్నమైనా చేయాలి కద్దమ్ము. ఎంత దూరం వచ్చాక మనం చేసేదే ఉంది? అందరి మీదకి ఒంటికాలు మీద పోతావు గాని ఆ సంపదని మాత్రం నీ చేతిలో పెట్టుకోలేకపోయావు.
నీ స్టైల్లో జుట్టు పట్టి గిరగిరా తిప్పి 4 పీకి నిజాలు చెప్పించలేకపోయావు. ఇప్పుడు ఆ సంపదదే పై చేయి అయ్యేలా ఉంది. అదే జరిగిందంటే మాత్రం మాతో పాటు నువ్వు కూడా బాధపడక తప్పదు. నేనెందుకు బాధపడతాను? ఆ కళ్యాణియే బాధపడుతుంది. ఏరికోరి నేనెవ్వరిని కోడలుగా తెచ్చుకోవాలని అనుకోలేదు. అది రావాలి, ఇది వద్దు అని నేనెప్పుడూ ఆలోచించనూ లేదు. అలా అని ఆ కోర్టు తీర్పుతో ఆ సంపద కోడలుగా వస్తే వదిలేస్తానా ఏంటి? కోర్టులో అది నా మీద ఏవేం నిందలు వేసిందో అవన్నీ నిజాలు చేస్తాను. దాన్ని రాచి రంపాన పెట్టి భయంతో పారిపోయేలా చేస్తాను. నువ్వు సంపదని బాధ పెడతావు సరే, శౌర్య బాధను ఎవరు తీరుస్తారు? ఇష్టం లేని భార్యతో కాపురం చేయలేక, అటు కళ్ల ముందే ఉన్న కళ్యాణికి అన్యాయం చేయలేక అల్లాడిపోతాడే. కళ్యాణి బాధపడినా నేను చూడలేందమ్ము.